నమస్కారం అండి. శ్రీ మాతా ఆస్ట్రాలజీ అభిమానులకు స్వాగతం. నా పేరు నారాయణ పండిట్. మనము ఈ వీడియోలో ఒక జాతకునికి కానీ జాతకురాలకు కానీ ద్వికలత్ర యోగము ఉంది అని ఎలా నిర్ణయించాలో చూద్దాం. ద్వికలత్ర యోగం అంటే రెండో వివాహం జరిగే అవకాశం ఉంది అని అర్థం. ద్వికలత్ర యోగానికి కారక గ్రహాలు చెప్తాను, బాగా గుర్తుపెట్టుకోండి. 1 2లో కానీ, అంటే లగ్నం నుండి 2వ భావంలో కానీ, 3వ భావంలో కానీ, 7వ భావంలో కానీ, లేదా 8వ భావంలో కానీ 2కు మించి ఎక్కువ గ్రహాలుంటే అది ద్వికలత్ర యోగాన్ని సూచిస్తుంది. అంటే రెండో వివాహం అవుతుంది వాళ్ళకి. విడిపోవడం కావచ్చు, లేదా చనిపోవడం వల్ల రెండో వివాహం కావచ్చు, అది వేరే విషయం. దానికి మళ్ళీ వేరే గ్రహ స్థితులు చూడాలి మనము. ఇక్కడ ద్వికలత్ర యోగం ఉందా లేదా ఆడవారికి కానీ మగవారికి కానీ అనేది చూద్దాం. ఒకటే. తర్వాత 2వ పాయింట్, లగ్నాధిపతి సప్తమాధిపతి ఇద్దరు బుధ నక్షత్రాల్లో కానీ గురు నక్షత్రాల్లోనూ కానీ ఉండకూడదు. అలా ఉన్నా కూడా ద్వికలత్ర యోగం కిందికే వస్తుంది. ఓకేనా. తర్వాత 3వ పాయింట్, లగ్నాధిపతి సప్తమాధిపతి ఏ నక్షత్రాల్లో ఉంటారో ఆ నక్షత్ర అధిపతులు ద్విషభవ రాశుల్లో ఉన్న అది కూడా ద్వికలత్ర యోగం కిందికే వస్తుంది. చూడండి, మళ్ళా అవుతూరు చెప్తా చూడండి. ద్వికలత్ర యోగం అంటే లగ్నం నుండి, స్త్రీకైనా పురుషునికైనా, లగ్నం నుండి 2లో కానీ 3లో కానీ, లేదా 7లో కానీ 8లో కానీ 2కు మించిన గ్రహాలు ఉంటే అది ద్వికలత్ర యోగం కిందికి వస్తుంది. అది ఒక పాయింట్. 2వ పాయింట్ ఏమి, లగ్న సప్తమాధిపతులు ద్విషభవ రాశుల్లో ఉండకూడదు. 2 పాయింట్. తర్వాత పాయింట్, లగ్న సప్తమాధిపతులు బుధ నక్షత్రంలో కానీ గురు నక్షత్రంలో కానీ ఉండకూడదు. తర్వాతది, లగ్నాధిపతి సప్తమాధిపతి ఏ నక్షత్రంలో ఉంటారో ఆ నక్షత్ర అధిపతి ద్విషభవ రాశుల్లో ఉండకూడదు. అలా ఉన్నప్పుడు అది ద్వికలత్ర యోగం కిందికే వస్తుంది. ఇది చాలామందికి ఉంటుంది, ఇది పెద్ద ప్రాబ్లం కాదు. కానీ ఇక్కడ ద్వికలత్ర యోగానికి కొన్ని పరిహారాలు ఉన్నాయి. ఈ ద్వికలత్ర యోగం ఎవరి జాతకంలో ఉందో ఫస్ట్ తెలుసుకోవాలి, వివాహం కాకముందే. తెలుసుకొని అబ్బాయిలకైతే, అంటే మగవారిలో ద్వికలత్ర యోగం ఉంటే వారికి అరటి చెట్టుకు తాళి కట్టించి దాన్ని ఎక్కడైనా పడేసేది. దీన్ని కదలి వివాహం అంటారు. ఇది శాస్త్రోక్తంగా బ్రాహ్మణులు చేస్తారు. కానీ అంత పెద్ద తతంగమేం కాదు, సింపుల్గానే ఉంటుంది. లేదా మీరు ఒక అరటి మొక్కను తెచ్చుకొని ఇంట్లో పెట్టుకొని దానికి పసుపు తాడి కట్టి మరుసటి రోజు ఎక్కడైనా పడేయచ్చు. ఈ తతంగం చేసిన తర్వాత మాత్రమే సంబంధాలు చూడాల. లేదండి సంబంధాలు చూస్తాము కుదిరిన తర్వాత చేస్తామంటే అలాంటప్పుడు దోషం ఉంటుంది కదా. మీకు ద్వికలత్ర యోగం ఉండే అమ్మాయే దొరుకుతుంది. ఫస్ట్ పరిహారం చేస్తే అటువంటి అమ్మాయి దొరకదు. ఇదే స్త్రీల విషయంలో అయితే, అంటే స్త్రీల జాతకంలో ఇలా ఉంటే వారికి వేప చెట్టుకు రావి చెట్టుకు కళ్యాణం చేయించేది. దీనివల్ల దోష నివారణ అవుతుంది. ఇది కూడా అంతే, వారికి సంబంధాలు చూడకముందే చేయాలి, చేస్తే మంచిది. అరటి చెట్టుకు వేప చెట్టుకు కళ్యాణం చేయించడం, ఇది కూడా చాలామంది బ్రాహ్మణులకు తెలుసు. మీరు వాళ్ళని సంప్రదిస్తే చేస్తారు. చూడండి, ఇలా చేసిన తర్వాత సంబంధాలు చూసి వివాహం చేయొచ్చు. అప్పుడు ఏ ప్రాబ్లం ఉండదు. ఇదొకటి కదా. కాబట్టి ద్వికలత్ర యోగం ఉంటే ముందు జాగ్రత్త పడండి, దానివల్ల ఇబ్బందులు లేకోకుండా ఉంటాయి. అలాగే మీరు వివాహ పొంతన చూసేటప్పుడు కేవలం మీరు ఆన్లైన్లో ఏదో నిర్ణయించుకుంటామండి, ఆన్లైన్లో చూసి మాకు పాయింట్లు తెలిసిపోతాయి కదా, 18 పాయింట్లకి ఎక్కువ ఉంటే వివాహం చేసుకోవచ్చు అనుకుంటారు. అది తప్పు. పాయింట్లు ఒక్కటే ఉంటే కాదు,
అందులో మనకు అమ్మాయి జాతకం నుండి అబ్బాయి జాతకానికి నైదన తార కాకూడదు, చాలా ప్రమాదం. అలాంటప్పుడు ఆ సంబంధాన్ని విరమించుకోవాలి. యోని పొంతన కూడా ఉండాలి, అంటే శత్రు జంతువులు పడకూడదు. అలాగే మనుష్యగణము రాక్షసగణం కాకూడదు. తర్వాత మిత్రరాశులైతే మరీ మంచిది. ఇక ముఖ్యమైనది నాడీ దోషం. మనకు 3 నాడులు ఉంటాయి: ఆది నాడి, మధ్యనాడి, అంత్యనాడని. అబ్బాయిది అమ్మాయిది ఒకే నాడి కాకూడదు, అది ప్రబల దోషం. నాడీ దోషం ఉంటే మిగతావన్నీ ఫెయిల్యూర్ అయిపోయినట్లే. కాబట్టి నాడి ఏకనాడి కాకూడదు, దీన్ని నాడీ దోషం అంటారు. ఈ నాడీ దోషం లేకోకుండా చూసుకోవాలి. తర్వాత మీరు మగవాళ్ళైతే వచ్చిన అమ్మాయి జాతకంలో లగ్నాన్ని చూడాల. దీర్ఘాయుష్ ఉందా, అల్పాయుష్ ఉందా, అమ్మాయి క్యారెక్టర్ తెలుసుకోవచ్చు లగ్నం వలన. అలాగే పంచమ స్థానాన్ని చూడాల, ఆమె యొక్క సంతాన స్థానం బాగుందా లేదా అనేది. అలాగే అమ్మాయి జాతకంలో సప్తమ స్థానం చూడాల, వివాహ జీవితం బాగుంటుందా బాగుండదా అమ్మాయికి అని. అదేవిధంగా ఆ అమ్మాయి నుండి కుటుంబానికి కలిసి వచ్చేది ఉందా లేదని 2వ స్థానం కూడా చూడాలి. అలాగే రాసుల్లో అమ్మాయి రాశికి మీ రాశికి షష్టాష్టకాలు పడకూడదు, అలా పడినా దోషమే. కాబట్టి ఇవన్నీ కూడా మీరు చూడాలి. ఇవి చూస్తేనే మీకు అది సరైన సంబంధం. ఇవన్నీ చూస్తే వివాహాలు కావండి ఇప్పుడు కష్టము అంటే, అందువల్ల మీరు తక్కువ వయసు ఉండగానే వివాహ సంబంధాలకు ప్రారంభిస్తే సంవత్సరం 2 ఏళ్ళు కలిసిన మంచి సంబంధం దొరికినప్పుడు చేసుకోవచ్చు. అలా కాదు తీరా 29 సంవత్సరాలు 28 సంవత్సరాలకు వస్తే మనకు వయసు అయిపోతుందనే భయంతో ఏదో సంబంధం చేసుకొని మ్యారేజ్ లైఫ్ స్పైల్యూట్ చేసుకుంటారు. లేదు మా జాతకంలో అలాగే ఉందండి, మ్యారేజ్ లైఫ్ బాగలేదు, మరి దీన్ని ఎలా నివారణ చేసేదంటే అది సాధ్యం కాదు. మీ జాతకంలో ఎలాంటి స్థితి వచ్చేది ఉంటే అలాంటి అమ్మాయే దొరుకుతుంది. కానీ వాటి నివారణకు తగిన పరిహారాలు చేసుకుంటే అటువంటి అమ్మాయి ఒకానొక టైంలో మారిపోవచ్చు, సంసార జీవితం బాగుండొచ్చు. పూర్తి నివారణ అయితే కాదు, కొంత ఇబ్బందులు పడతారు, ఆ తర్వాత నివారణ అవుతుంది. ఇది మనం ఇలా చేసుకోవడం వలన మంచి ఫలితాలు వస్తాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకునండి. మీలో ఎవరైనా ఆన్లైన్ ద్వారా జ్యోతిష్యం నేర్చుకోవాలన్నా లేదా మీ జాతకం పరిశీలన కోసం కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు. నమస్తే.